ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రవణ మాసంలో ఈరోజు మనం మననం చేసుకుపోయేటువంటి అపురూపమైనటువంటి అధ్యాయం 15వ అధ్యాయం. అంటే కలకండ వంటిది అని చెప్పి అంటారు. ఎవరైతే ప్రతిరోజు ఈ 15వ అధ్యాయాన్ని పారాయణ చేస్తారో వారికి అమితమైనటువంటి ఆనందం కలుగుతుందని చెప్పి హేమాడ్ పంత్ చెప్తారు. 15వ అధ్యాయానికి ఉన్నటువంటి మహిమ అలాంటిది. చాలామంది ఈ అధ్యాయాన్ని రకరకాలుగా దీన్ని తీసుకుంటారు. రకరకాలైనటువంటి భావనలు ఈ అధ్యాయం పైన ఉంటాయి. చోల్కర్ యొక్క చక్కెర త్యాగం కథను మనం చాలామంది చాలా రకాలుగా తీసుకుంటాం. కానీ ఇందులో ఇంకా కొన్ని సూక్ష్మమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటిని మనం తప్పకుండా ఈరోజు మననం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ అధ్యాయం ప్రారంభంలోనే ఒక మాట రాస్తారు హేమాడ్ పంత్. అపారమైనటువంటి పుణ్యం పండినటువంటి వారికే శ్రీ సాయిబాబా దర్శనం లభిస్తుంది, ఇతరత్ర అది అసాధ్యం అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈరోజు మనందరము కూడా అపారమైనటువంటి పుణ్య ఫలితం కారణంగా సాయిబాబా దర్శనం మనకు కలిగింది. ఎవరి పుణ్యమైతే మరింత పక్వానికి వస్తుందో వారు మధురమైనటువంటి శ్రీ సాయి సచ్చరితను ఆస్వాదిస్తారు. సద్గురువు దగ్గర ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే వారి కథను ఆశ్రయించినటువంటి వారిని, కేవలం వారిని ఆరాధనతో ఆశ్రయించినటువంటి వారిని ఇద్దరినీ కూడా తమలో కలిపేసుకుంటాడు. అందరినీ కూడా సమానంగా చూస్తాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం బాబాను అవగాహన చేసుకునేటువంటి పరిణితిని బట్టే మన యొక్క పుణ్యశయం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. మనము సముద్రుని చూస్తాం. సముద్రుడు పవిత్రమైనటువంటి గంగాజలాన్ని, అదేవిధంగా ఆ ఊర్లలో మూలపొంటి ఉన్నటువంటి మురికి కాలువలు కూడా వచ్చి కలుస్తాయి సముద్రంలో. వాటిని కూడా తనలో కలుపుకుంటారు. ఏమాత్రం కూడా భేదభావం చూపెట్టడు. అయినా సరే సముద్రము ఎప్పుడూ గంభీరంగానే ఉంటుంది. చెత్తను కలుపుకుంటుంది, స్వచ్ఛమైనటువంటి గంగను తనలో కలుపుకుంటుంది. అదేవిధంగా సత్పురుషుల వద్దకు కూడా మనలాంటి అనేక దుర్గంధాలను మోసుకొచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. సద్గురు చరిత్రను ఆశ్రయించి తమను తాము గంగాజలం వలె ప్రక్షాళన చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కాకపోతే ఏంటంటే ఒకసారి సముద్రంలో మురికి నీరు కలిసినా గంగాజలం కలిసినా రెండూ కూడా పవిత్రమైపోతాయి. మళ్ళీ ఆ రెండు ఎక్కడికి చేరుతాయి? మేగుడు వద్దకు చేరుతాయి కదా. సముద్రంలోని నీరు మేఘంలోకి చేరగానే అది మురికి నీరా మంచినీరా అనేటువంటి సంబంధం ఉండదు. అది ఖచ్చితంగా మధురమైనటువంటి నీరుగానే మారుతుంది. మనము సాయి చరణాలు అనేటువంటి వారి సాగరంలోకి కలిసిపోయిన తర్వాత మనల్ని వారు ఒక మంచి స్థితికే తీసుకెళ్తారు. వారి చరణాల్లో మన పాప ప్రక్షాళన జరుగుతుంది, సద్గుణాలు మనలో వికసిస్తాయి. అందుకనే ఎవరైతే శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి గంగోదకాన్ని ప్రతిరోజు సేవిస్తారో వారు ఖచ్చితంగా పుణ్యాత్ములుగా మారిపోతారు. ఇందులో సంశయమే లేదు. ఎందుకంటే సాయి సచ్చరిత నీ చేత అకర్మలు చేయించదు, కేవలము పుణ్యాన్ని మాత్రమే, పుణ్యశయాన్ని మాత్రమే ఆర్జించుకునేటువంటి స్థితిలో నిన్ను పెడుతుంది. కాబట్టి శ్రీ సాయి సచ్చరితను ఆశ్రయించినటువంటి వారి స్థితి ఎలా ఉంటుందంటే మనకు సాయి చరణాల యందు కలిగేటువంటి భక్తి ప్రేమ మనస్సును ద్రవింపజేస్తుంది. ఒకసారి హరిభక్తి పారాయణమైపోతే మన జీవితం ఎలా మారిపోతుందనడానికి శ్రీ దాస్గన్ మహారాజ్ గారి యొక్క ప్రస్తావన ఉంటుంది. మనం 15వ అధ్యాయం అనగానే చకచకా చదువుకుంటూ వెళ్ళి పుణ్యం తెచ్చిపెట్టేటువంటి చోల్కర్ కథలో నిమగ్నమవుతాం. కానీ ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తారు దాస్గన్ మహారాజ్ గురించి. దాస్గన్ మహారాజ్ గారు వారి జీవిత పర్యంతము కూడా హరినామ సంకీర్తనలో ఉండి మహాత్ముల యొక్క కీర్తనలు చేస్తూ ఎవరి దగ్గర కూడా చిల్లి గవ్వా కూడా తీసుకోకుండా వారు గొప్ప సేవను వారు చేయడం జరిగింది. వారి కంఠం నుంచి వచ్చేటువంటి జాలువారేటువంటి సత్పురుషుల కథలు భక్తుల హృదయాలను ద్రవింపజేసేవట. అందుకనే సంతలీలామృతం భక్తలీలామృతంలో కూడా దాస్గన్ మహారాజు బాబా యొక్క కీర్తి గురించి అందులో చొప్పించడం జరిగింది. అందువల్లనే వారు ఎక్కడ కీర్తన చేసినా వారు ప్రస్తావించినటువంటి ఆ 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలను భక్తులకు చెప్పేటువంటి వారు.
ఆ విధంగా ఎంత కమిటెడ్తో దాస్గన్ మహారాజ్ గారు తమ జీవితాన్ని ముందుకు సాగించారు. దాస్గన్ మహారాజ్ లాంటి వారు బాబా చెప్పినటువంటి విషయాలను చాలా సూక్ష్మంగా గమనించేటువంటి వారు. ఇదే అధ్యాయంలో మనకు ప్రస్తావన ఉంటుంది. దాస్గన్ మహారాజు షిరిడీ పక్క గ్రామంలో కథ చెప్పడానికి తలపైన పేట కోటు వేసుకొని బయలుదేరుతాడు. బాబా అంటారు, గను ఈ అలంకారాలన్నీ ఎందుకు? ఈ అలంకారాలపైనే శ్రద్ధ ఉంటుంది, కథపైన శ్రద్ధ ఉండదు. అక్కడ నీ కోసం ఎదురు చూస్తున్నటువంటి శ్రోతలు నీ వేష హావభావాల కోసం వాళ్ళు అక్కడ కూర్చోలేదు. ఒకవేళ కీర్తనాకారుడు అందమైనటువంటి కోటు పేట పెట్టుకుంటే నీ పేట కలర్ పైన, నీ కోటు నాణ్యత పైన వాళ్ళ దృష్టి ఉంటుంది. కాబట్టి వాళ్ళు భగవంతునిలో లీనం కావాలంటే నిరాడంబరమైనటువంటి నామస్మరణకు, కథా సంకీర్తనకు ఆద్యులైనటువంటి నారద మునీంద్రులు ఎలా ఉన్నారో అటువంటి వేషధారణే నీకు శోభిస్తుంది అని చెప్తారు. ఒక్కసారి చెప్పాడు బాబా జీవితంలో. తన జీవిత పర్యంతము కూడా మరొకసారి బాబాతో చెప్పించుకోవాలి. ఎందుకనంటే దాస్గన్ మహారాజు సాధారణమైనటువంటి భక్తుల ఇళ్లల్లో కీర్తన చేశాడు, పెద్ద పెద్ద ఆలయాల్లో కీర్తన చేశాడు, సంస్థానాధీశుల వద్ద కీర్తన చేశాడు. సంస్థానానికి వెళ్తున్నాము, ఇలా వస్త్రాలు లేకుండా వెళ్ళకూడదు, రాజుకు సంస్థానాధీశునికి అమర్యాద అనేటువంటి దాన్ని అక్కడ వేషం మార్చలేదు. సాధారణమైనటువంటి భక్తుడి ఇంట్లో కథ చెప్పితే ఎలా కథ చెప్పేటువంటి వారో రాజప్రసాదంలో చెప్పినా సరే అదే వేషధారణతో చెప్పేటువంటి వారు. కేవలం పంచ పైన ఉత్తరీయం తప్ప, చేతిలో చిడతలు ఇవి తప్ప మరేవీ కూడా దాస్గన్ మహారాజ్ గారు తన ఒంటికి పట్టించుకోలేదు. బాబా చెప్పినటువంటి దాన్ని ఎంత బాగా దాస్గన్ మహారాజ్ గారు అర్థం చేసుకున్నారంటే, నీకు దేహభ్రాంతి ఉంటే అసలు దేహభ్రాంతే లేనటువంటి, దేహమే లేనటువంటి సత్పురుషుల యొక్క కథలను నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుంటావు, ఏ విధంగా వారి కథను చెప్పి రంజింపజేస్తావు. శరీర భ్రాంతిని వదలమని చెప్పి బాబా ఒక చిన్న మాటతో చెప్పారు. ఆ రోజు దాస్గన్ మహారాజ్తో పాటు అనేక మంది బాబా చెప్పినటువంటి విషయాలను చాలా నిశ్చితంగా పరిశీలించేటువంటి వారు. బాబా ఏదో నారదీయ సాంప్రదాయాన్ని పాటించమని చెప్పి కేవలం ఆ ఒక్క మాట వెనకాల ఎంత గొప్ప అర్థం ఉందన్నటువంటి విషయాన్ని దాస్గన్ మహారాజ్ అర్థం చేసుకున్నారు. అంటే దేహం పైన భ్రాంతి ఉంటేనే కదా దేహానికి అలంకరణలు వచ్చేటివి. ఆ రోజుల్లో కూడా అనేక మంది కీర్తనాకారులు చేతులకు గండపెండాలాలు, పెద్ద అలంకరణలు, కోటు, ఆ కోటు పైన బంగారు ఆభరణాలు ఇవన్నీ పెట్టుకొని కీర్తన చేసేటువంటి వారు, పేరు మోసిన కీర్తనాకారులు చాలామంది. కానీ దాస్గన్ మహారాజు వాటి పట్ల భ్రాంతి కలిగి ఉండకూడదని చెప్పి, ఇప్పుడు సపోజు బంగారు ఆభరణాలు, మంచి షేర్వాణీలు ధరించి కథ చెప్పడానికి పోతే ఏ సంస్థానాధీశుడైనా లేకపోతే ఏ కథ పెట్టినటువంటి వాళ్ళైనా ఏదో ఒక ఆభరణాన్ని అలంకరణకు ఆ హరిదాసుకి ఇవ్వాలనేటువంటి కాంక్ష వారిలో కలుగుతుంది. ఆ విధంగానే చాలామంది ఇప్పటికి కూడా ఎవరైనా సత్సంగకర్తలు కానీ లేకపోతే ఇతరులు ఎవరైనా మన దగ్గరికి వస్తే గౌరవించుకోవడంలో మనం కొంత చూపెడతాం. వారు పట్టుపంచ మాత్రమే కట్టుకుంటారు కాబట్టి పట్టుపంచ మాత్రమే ఇవ్వాలి, షార్వాణీలు కట్టుకుంటారు వారు షేర్వాణి మాత్రమే ఇవ్వాలి, ఇలాంటివి పెట్టుకుంటారు. కానీ దాస్గన్ మహారాజు అవేవి అంటకుండా ఎంత జాగ్రత్త పడ్డాడంటే ఎదుటివారికి అర్థమైపోతుంది. దాస్గన్ మహారాజు మామూలు ముతక పంచ కడతాడు, పైన ఒక మామూలు సాధారణమైనటువంటి బనియన్ ధరిస్తాడు, అంతే తప్ప ఆయన పట్టుపంచలు ఆభరణాలు ఏవి వేసుకోడు. కాబట్టి అవి వారికి ఇస్తే వారికి అవి ప్రీతి లేదు వాటిపైన అనేటువంటి దాన్ని దాస్గన్ మహారాజు యొక్క వేషధారణ. ఒక రకంగా చెప్పాలంటే శ్రీ సాయిబాబా భగవంతుడు ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో నేను ఆనందంగా ఉన్నానంటాడు. పరమాత్మ నాకు ఈ కలియుగంలో సద్గురువుగా ఇలానే ఉండాలి, నువ్వు ఈ విధంగానే నీ యొక్క ప్రస్థానాన్ని కొనసాగించాలి, పాడుబడ్డటువంటి ద్వారకామయ్యి చిరిగినటువంటి వస్త్రము సాధారణమైనటువంటి భిక్షువుగానే నీ ప్రస్థానాన్ని కొనసాగించాలని చెప్పి భగవంతుడు శ్రీ సాయిబాబాకు నిర్దేశించాడు. శ్రీ సాయిబాబా మరలా నువ్వు ఎటువంటి దేహభ్రాంతి ఉండకూడదు, తృప్తిగా జీవించాలని చెప్పి ఒక్క దాస్గన్ మహారాజ్కే చెప్పాడు. అటువంటి బోధ, అటువంటి నిర్దేశం మీరు చూడండి శ్రీ సాయి సచ్చరితలో ఎవ్వరికీ చేయలేదు, ఒక్క దాస్గన్ మహారాజ్కే చేసాడు.
బాలే బాటే లాంటి వాళ్లకు ప్రత్యక్షంగా చెప్పలేదు, నువ్వు ఉద్యోగాన్ని వదిలేసేయి, ఇక వచ్చి కూర్చో అని చెప్పి. అతని మనసులో అది స్థిరీకరించింది. తాత్యాసాహెబ్ నూల్కర్కి కూడా నువ్వు మధ్యలో రిటైర్మెంట్ తీసుకొని వచ్చేయని చెప్పి చెప్పలేదు. అది వారి మనసుకు దోచింది. బాబా కేవలం చెప్పింది, ఇది కాదు నీ జీవన విధానం, నీ జీవన శైలి, గను ఈ అలంకరణలు మనకొద్దు అని చెప్పింది ఒక్క దాస్గన్ మహారాజ్కే. ఆ దాస్గన్ మహారాజు బాబా యొక్క మాటను తన తుది శ్వాస వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. కాసుపైన, ఎటువంటి సన్మానాలపైన, దేనిపైన, క్రీతి కండుపైన, దేనిపైన కూడా ఆశ లేనటువంటి వారు. నిజంగా వారి జీవితం ధన్యం. ఈ 15వ అధ్యాయంలో వారి ప్రస్తావనను మనం విశ్లేషించుకోకుండా కథలోకి వెళ్ళలేం. దాస్గన్ మహారాజు తలుచుకుంటే అనేక మంది ఒక గొప్ప సౌదాన్ని గట్టించేటువంటి వారు. ఆయన తిరగడానికి ప్రత్యేకమైనటువంటి వాహనాలు ఇప్పించేటువంటి వారు. 1962 వరకు వారు జీవించి ఉన్నారు కదా. అటువంటి సమయంలో ఆయనకు కావలసినటువంటి ఏర్పాట్లు చేయడానికి అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు దాస్గన్ మహారాజుకు ఆ రోజు అభిమానులుగా ఉండేటువంటి వారు. వారి పట్ల ఒక ఆరాధ్య భావన చాలామందికి ఉండేది. కానీ దాస్గన్ మహారాజు ఆ ఆరాధ్య భావనను తన ఒంటికి అంటించుకోలేదు. వారు ఆరాధిస్తున్నటువంటిది, నా కంఠంలో మోగుతున్నటువంటి సత్పురుషుల యొక్క కీర్తిని వాళ్ళు గౌరవిస్తున్నారు తప్ప అది నన్ను కాదు. సత్పురుషుల యొక్క కథ నేను చెప్పకపోతే నన్నెవడు పట్టించుకునేటువంటి వాడు. ఈ స్థితిని ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను. చాలామంది ఈరోజు నన్ను కూడా అభిమానించేటువంటి వాళ్ళు ఉన్నారు. నేను ఏ రోజు కూడా ఆ గర్వానికి పోకుండా ఉండడానికి నాకు ఆదర్శం శ్రీ దాస్గన్ మహారాజ్ గారు. ఎప్పుడు కూడా దాస్గన్ మహారాజు వారి శిష్య పరివారాన్ని చెప్పేటువంటి వారు, మనకు వచ్చేటువంటి కీర్తి అది మనది కాదు. మనం గానం చేస్తున్నటువంటి భగవంతుని యొక్క కీర్తిని చూసి వాళ్ళు మనల్ని గౌరవిస్తున్నారు. భగవంతుని కీర్తి ముందు మనమెంత, మన విద్వత్ ఎంత. భగవంతుని యొక్క కీర్తన హరినామమే లేకపోతే ఈ హరిదాసులు ఎక్కడి వారు అనేటువంటి విషయాన్ని ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి దాస్గన్ మహారాజు తన జీవిత పర్యంతం తనతో ఉన్నటువంటి శిష్య బృందానికి అందరికీ ఇదే చెప్పేటువంటి వారు. ఎంత అభ్యుదయమైనటువంటి జీవితాన్ని వారు గడిపారంటే, ఆధ్యాత్మికంలో అభ్యుదయం అనేటువంటిది ఉండదు. చాలా మట్టుకు ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని, ఉన్నటువంటి దాన్ని పాటించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దాస్గన్ మహారాజ్ అలా కాదు. భక్తి అనేటువంటి దాంట్లో కూడా అభ్యుదయం ఉండాలి. మూఢభక్తి ఉండకూడదు. పూజలు అర్చనల కంటే కూడా కీర్తనం, శ్రవణమే అత్యంత శ్రేయస్కరమైనదని చెప్పి ఎప్పుడు చెప్పేటువంటి వారు. తన జీవితకాలం కీర్తనలు, శ్రవణానికే ప్రాధాన్యత ఇచ్చారు. దాస్గన్ మహారాజు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సత్పురుషుని యొక్క కథ చెప్పేటువంటి వారట. జ్ఞానేశ్వర్ మహారాజు జీవితం గురించి చెప్తుంటే అసలు జ్ఞానేశ్వర్ మహారాజు ఎవరో తెలియనటువంటి వాడికి కూడా ఆయన పట్ల ఆరాధ్య భావం పెరిగిపోయి పరిగెత్తుకుంటూ వారి సమాధి వద్దకు వెళ్ళేటువంటి వారట. ఏకనాథుడి గురించి చెప్తుంటే పండరి భక్తునైనటువంటి నాకు ఏకనాథుడికి ఉన్నటువంటి భక్తి నాలో జనించాలని చెప్పి తపించేటువంటి వారట. వారి కథా కీర్తనము ఎంతోమంది జీవితాలను పరవశింపజేయడం మాత్రమే కాదు, వారి యొక్క భక్తిని, విఠల భక్తులైతే విఠలుండి జ్ఞానేశ్వర్ మహారాజును ఫాలో అయ్యేటువంటి వారైతే వారు, ఏకనాథ్ మహారాజు, అనేక మంది సత్పురుషుల యొక్క ఫాలోవర్సు మరింత భక్తిని వారు ఎంచుకున్నటువంటి గురువుల పట్ల, దైవం పట్ల పెంచుకునేటువంటి వారు. ఇది ఎలా సాధ్యమవుతుందంటే నిస్వార్థంగా ఎవరైతే భగవంతుని కథ చెప్తారో ఆ కథే వినేటువంటి శ్రోతల హృదయాలకు తాకుతుంది. ఆడంబరాలతోటి, లేనటువంటి కల్పిత భావనలతోటి చెప్పేటువంటి సత్సంగమైన, కథా సంకీర్తనైన ఏది కూడా మన హృదయాలకు ఎక్కదు. అందుకనే దాస్గన్ మహారాజు అజరామరుడయ్యాడు. ఎందుకంటే ఆయన 5,000 మందికి పైగా సత్పురుషుల యొక్క చరిత్రను రాశారు. సాధారణమైనటువంటి వాళ్ళే కాదు. జ్ఞానేశ్వర్ మహారాజ్ దగ్గర నుంచి మనకు షేవ్గావ్ గజానన్ మహారాజ్ వరకు కూడా వారు రాసినటువంటి కీర్తనలు, వారు రాసినటువంటి మహాత్ముల చరిత్రలు ఎంత రమణీయంగా ఉండేటువంటి అంటే అది ఒక్కసారి విన్నా, చదివినా మనస్సులు ఉప్పొంగిపోయేటివి. ఈరోజు కూడా దాస్గన్ మహారాజ్ గారు రాసినటువంటి
గజానన్ మహారాజ్ గారి యొక్క చరిత్ర, వారు ఫాలో అయ్యేటువంటి భక్తులు, వారిని ఆరాధించేటువంటి భక్తులు గజానన్ మహారాజ్ గురించి చెప్తే ఎంత పరవశించిపోతారో, దాస్గన్ మహారాజ్ ప్రస్తావన వచ్చినప్పుడు వారి నయనాల్లో ఆనంద బాష్పాలు తిరుగుతాయట. ఎందుకనంటే ఈ గజానుడి యొక్క చరిత్ర ఇంత అద్భుతంగా రాశారు దాస్గన్ మహారాజ్ అని చెప్పి. ఇప్పటికి కూడా గజానన్ మహారాజ్ సంస్థానం దాస్గన్ మహారాజ్ రచించినటువంటి గజానన్ చరిత్రను మాత్రమే పబ్లిష్ చేస్తుంది. ఆ విధంగా బాబా చెప్పినట్టు నడుచుకున్నాడు కాబట్టి, బాబా ఒక్కసారి నిర్దేశించినటువంటి విషయం, శరీర భ్రాంతి మనకు వద్దు, కాసులతో మనకు పని లేదు, కీర్తనాకారుడు హరిదాసు హావభావాలు కాదు, హరిదాసు కంఠంలో ఒలికేటువంటి ఆ కథా సంకీర్తనే ముగ్ధుల్ని చేయాలి తప్ప అనేటువంటి విషయాన్ని తమ జీవిత పర్యంతము కూడా వారు అమలుపరిచారు. అంతేకాదు దాస్గన్ మహారాజ్ గారు గతంలో వచ్చినటువంటి అనుభవాలను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నారు. అనుభవం ఏమిటంటే, నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వారి పరిచయం అయిన తర్వాత, గను నువ్వు వెళ్ళు, బాబా చెప్పినట్టు నువ్వు జీవించు అని చెప్తే చాలా రోజు పెడచెవున పెట్టాడు. కానీ తర్వాతి కాలంలో వారికి కలిగినటువంటి అనుభవాల చేత బాబా వద్దకు వచ్చి, ఎన్ని సందర్భాల్లో బాబా వద్దకు వస్తా అని చెప్పి, ఇక ఈ రోజుతో నేను ఉద్యోగాన్ని వదిలేస్తా అని చెప్పి మరలా అదే ఉద్యోగంలో కొనసాగి, చివరకు బాబా పెట్టినటువంటి ప్రాణభిక్షను గుర్తెరిగి, కన్నాబిల్ చేతిలో చావకుండా బాబా పెట్టినటువంటి ప్రాణభిక్షను గుర్తెరిగి వచ్చి మహాత్ముల సేవలో వారు భాగస్వాములు అయిపోయారు. ఇక్కడ ఒక మాట చెప్తారు, దాస్గన్ మహారాజ్ గారి వంటి ఉన్నత సంస్కారాలు కలిగినటువంటి ఆధునిక మహీపతిని ఈ ప్రపంచానికి అందించడానికి నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వాళ్ళు చేసినటువంటి కృషి చాలా గొప్పది. నానాసాహెబ్ చందోర్కరు వారి ఉపన్యాసాల ద్వారా మాత్రమే కాదు, జనరంజకమైనటువంటి దాస్గన్ మహారాజు కీర్తన అనేటువంటిది జనానికి అందించడంలో వారు చేసినటువంటి కృషి అమోఘమైనటువంటిది. వారి ప్రోద్బలం లేకపోతే ఇంత గొప్ప ఆధునిక మహీపతి సాయి పాదాల వద్దకు వచ్చేటువంటి వారు కాదు. శ్రీ నానాసాహెబ్ చందోర్కర్కు మనం ఇక్కడ కృతజ్ఞత తెలియజేసుకోవాలని చెప్పి రాస్తారు 15వ అధ్యాయంలో. సాధారణంగా భక్తి మార్గంలో కూడా అక్కస్సు ద్వేషాలు ఉంటాయి. మనకంటే ఇంకెవరైనా ఎదిగితే, మనకంటే ఇంకెవరైనా మంచి సత్సంగం చేస్తుంటే కొంత వారి పట్ల అక్కస్సు కలుగుతూ ఉంటుంది. నానాసాహెబ్ చందోర్కరే ఒక పేటెంట్గా ఆ రోజు ఉన్నటువంటి వాడు. సాయిబాబా గురించి చెప్పాలంటే ఎవరయ్యా అంటే పేటెంటు నానాసాహెబ్ చందోర్కర్. మరి అటువంటి పేరు ఉన్నటువంటి ఆయన దాస్గన్ మహారాజుని తీసుకొచ్చి, మాట కంటే పాట చాలా ముఖ్యమైనటువంటిది, మాట కంటే కథా సంకీర్తనం శక్తివంతమైందని చెప్పి ఆయన గమనించి, దాస్గన్ మహారాజ్ గారు బాబా చరణాల వద్దకు వచ్చి వారిని ఒక సవ్యమైనటువంటి మార్గంలోకి వెళ్ళేదాకా ఒక రకంగా గాడ్ ఫాదర్ లాగా నానాసాహెబ్ చందోర్కర్ దాస్గన్ మహారాజ్ను అంటి పెట్టుకొని ఉన్నాడు. ఆ రోజు కాస్త మంచి స్థాయిలో ఉన్నాడు కాబట్టి నానాసాహెబ్ చందోర్కర్ పట్ల అందరికీ గౌరవం ఉండేది. దాస్గన్ మహారాజుకు కూడా అదే గౌరవం ఉండేది. ఆ గౌరవమే వారిని ఒక స్థాయికి చేరడానికి కారణమైంది. దాస్గన్ మహారాజు ఎక్కడ కీర్తన చేసినా కొన్ని వందల మంది ఆ రోజు కీర్తనకు వచ్చేటువంటి వారు. దాస్గన్ మహారాజుకు బాబా ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కదా, ఎవ్వరికీ ఇవ్వలేదు. గను ఇక నుంచి నువ్వు రామనవమి కథ నువ్వే చెప్పాలన్నాడు, బాధ్యతను అప్పచెప్పాడు. వారి చివరి శ్వాస వరకు దాస్గన్ మహారాజ్ రామకథను వారు చెప్పడం కానీ, వారి శిష్య బృందంతో చెప్పడం కానీ చెప్పించేటువంటి వారు. ఇప్పటికి కూడా దాస్గన్ మహారాజ్ గారి యొక్క కూతురి మనవడైనటువంటి విక్రమ్ నాందేడ్కర్ ఇప్పటికీ అక్కడ కథ చెప్తారు. బాబా ఇచ్చినటువంటి అవకాశాలు కొన్ని అరుదుగా ఉంటాయి. అరుదైనటువంటి అవకాశం చేజార్చుకోకూడదు. 10 ఏళ్ల ప్రస్థానంలో అనేక ఆటుపోట్లు మాకు కూడా, కానీ ఎప్పుడు మేము గుర్తెరిగింది ఏంటంటే, ఎవరికీ అన్నటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చాడు సాయి టీవీ, దాన్ని జార విడుచుకోకూడదు అనేటువంటి దాంతో ఎప్పుడూ కూడా మేము ఆ కమిటెడ్తో పనిచేయడానికి నిదర్శనము ఈ భక్తుల యొక్క స్ఫూర్తియే. దాస్గన్ మహారాజ్ కావచ్చు, నానాసాహెబ్ చందోర్కర్ కావచ్చు, హేమాడ్ పంత్ కావచ్చు, వీళ్ళందరి స్ఫూర్తి మనలో బాబా కార్యక్రమాల్లో, బాబా సేవలో మనం ముందుండడానికి వారే మనకు స్ఫూర్తి. మనం చాలామంది తోటి భక్తులను చూసి
వాళ్ళు అది చేశారు నేను కూడా ఇది చేసేయాలని చెప్పి అనుకుంటాం. అది దాన్ని స్ఫూర్తి అనరు, దాన్ని పోటీతత్వం అంటారు. ఒక రకంగా ఇంకో భాషలో చెప్పాలంటే అక్కస్ అంటారు. ఒకరు చేసినటువంటి దాన్ని నేనే చేయాలనేటువంటిది అది ఈర్ష్యా ద్వేషాలతో కూడుకున్నటువంటి భావం. సాయి టీవీ రకరకాలైనటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటుంది. చాలామంది దాన్ని కాపీ చేస్తూ ఉంటారు. వీఆర్ హ్యాపీ. సచ్చరిత ఉత్సవం మనం చేస్తున్నామంటే ఈరోజు సచ్చరిత ఉత్సవాన్ని అనేక మంది దాన్ని పాటిస్తున్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం ఇంకా చాలామందికి చేరుతుంది, మూలమూలను ఉన్నటువంటి వారికి చేరుతుంది. మొదటి నుంచి మేము ఆశించినటువంటిది ఏందో తెలుసా? ఏ ఇన్స్టిట్యూషన్ అయితే, ఏ ప్రాథమిక ఇన్స్టిట్యూషన్ అయితే బాబా తత్వం గురించి, బాబా తత్వంలో దాగి ఉన్నటువంటి విషయాల గురించి అక్కడ చెప్పడం లేదు, అక్కడ చెప్పడం జరగాలని చెప్పి ఈరోజు కాస్త పరిణితి కలిగినటువంటి మందిరాల వాళ్ళు ఆ పని చేస్తున్నారు. అది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఆ రోజు ఆనందదాయకమైనటువంటి ఆ ప్రేమరసాన్ని ఒడిసి పట్టి తన గాత్రం రూపంలో అందరికీ పంచాడు దాస్గన్ మహారాజ్. అందుకని అనేక మంది భక్తులు మనకు సచ్చరితలో చాలా ప్రస్తావనలు చూస్తే, నిన్న మనం చెప్పుకున్నటువంటి నాందేడ్ సేఠ్, ఔరంగాబాద్కర్ భార్య, అనేక మంది పితాల లాంటి వాళ్ళు, నాచనే లాంటి వాళ్ళు, అనేక మంది ముంబై నుంచి షిరిడి బాట పట్టారంటే దాస్గన్ మహారాజ్ నోటి గుండా ప్రవహించినటువంటి సాయి మహిమ కీర్తనే దానికి తార్కాణం, అదే నిదర్శనం. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి చోల్కర్ కథ వింటుంటే ప్రతిసారి అనిపిస్తుంది నాకు. ఏంటంటే బాబా ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని లాక్క రావడానికి, ఒక ఆణిముత్యాన్ని ఏరుకోవడానికి దాస్గన్ మహారాజ్ యొక్క కీర్తనను బాగా ఉపయోగించుకున్నారనిపిస్తుంది. ఎందుకంటే లాలా లక్ష్మీచంద్ అలానే వచ్చాడు కదా బాబా కీర్తన విని. అదేవిధంగా చోల్కర్ కూడా బాబా యొక్క మహిమను దాస్గన్ మహారాజ్ గారి యొక్క నోటి నుండి విని ఇంత గొప్ప సత్పురుషుణ్ణి ఈరోజు దర్శించుకునేటువంటి అవకాశం వచ్చిందని చెప్పి బాబాకు తన వినతిని చేసుకుంటాడు. బాబా, నా కుటుంబం చాలా చిన్నది, ఇప్పుడు తాత్కాలికమైనటువంటి ఉద్యోగం ఉంది, అది నేను శాశ్వతమైనటువంటి ఉద్యోగంగా మార్చుకోవాలంటే నేను పరీక్షలో ఉత్తీర్ణుని కావాలి. ఒకవేళ ఉత్తీర్ణుని కాకపోతే ఈ ఉద్యోగం కూడా పోతుంది, తాత్కాలిక ఉద్యోగం కూడా. దయచేసి నన్ను పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యేలాగా చూడండి, మీ చరణాలను దర్శించుకొని మీ వద్ద కలకండ పంచి పెడతానని అంటాడు. కోరిక తీరింది. ఎందుకంటే బాబా గొప్ప దయామయులు. అసలు బాబా గురించి ఏమీ తెలియదు. దాస్గన్ మహారాజు చెప్పినటువంటి కీర్తనలో వారి మహిమను విని బాబాను ప్రాధేయపడతాడు, బాబాను వేడతాడు. ఇది అమాయక భక్తికి సూచిక. ఎందుకంటే చాలా సందర్భాల్లో అనుభవం ఉంటే తప్ప, ఏదైనా అనుభవం జరిగితే తప్ప ఆ భగవంతుని పట్ల, ఆ సత్పురుషుని పట్ల నమ్మకం కుదరదు. కానీ ఏ అనుభవము కలగలేదు. తొలిసారి బాబా రూపాన్ని చిన్న చిత్రపటంలో చూశాడు, వారి యొక్క కీర్తిని విన్నాడు, కానీ బాబా పట్ల అప్పటికప్పుడు విశ్వాసాన్ని గూడుగట్టుకున్నాడు. ఇక్కడ చోల్కర్ యొక్క కోరిక తీరడానికి ప్రధానమైనటువంటిది ఏంటంటే, చోల్కర్ ముందు చక్కెర వదిలేస్తానని అనుకోలేదు, చెప్పలేదు, బాబాకి చెప్పలేదు, ఏది త్యాగం చేస్తా అని చెప్పలేదు. బాబా అక్కడ చూసినటువంటిది ఏంటంటే, నేను ఎవరో తెలియకపోయినా, నా గురించి ఏమీ పరిజ్ఞానం లేకపోయినా, నా మహత్తును అనుభవించకపోయినా, నా పైన విశ్వాసం ఉండి 2 చేతులు జోడించి నిజాయితీగా నన్ను అడిగాడే, ఖచ్చితంగా ఈ యువకుడికి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి బాబా నిర్ణయించుకున్నాడు. సచ్చరితలో రాస్తారు కదా హేమాడ్ పంతు, అమాయకమైనటువంటి భక్తులంటే బాబాకు చాలా ఇష్టం అని చెప్పి. అలా చోల్కర్ను బాబా అనుగ్రహించారు. తర్వాత తన షిరిడీ ప్రయాణానికి కలకండ కొనడానికి కావాల్సిన డబ్బులు లేకపోతే చక్కెర, టీలో వేసుకునేటువంటి చక్కెర మాత్రమే కాదు, ఇంట్లో చక్కెర అనేటువంటిదే లేదు. దాన్ని మానేశారు పూర్తిగా. పండగ రోజు కూడా పాయసంలో చక్కెర లేదు. అంత గొప్ప త్యాగం చేశాడు కాబట్టే బాబా ఒక మాట అంటారు, చోల్కర్, నీ పటిక బెల్లం అందింది, నీ త్యాగం ఇక్కడితో పూర్తయింది, మొక్కు త్వరగా తీర్చలేక చక్కెర మాని ప్రాయశ్చిత్తం చేసుకున్నావు, దీన్ని నువ్వు రహస్యంగా ఉంచినది నాకు తెలిసింది. ఆ తర్వాత బాబా వెంటనే జోక్కు చెప్తాడు, ఈరోజు నీ అతిథికి టీలో చక్కెర కొంచెం ఎక్కువగా వేసి ఇవ్వు అని చెప్పి. జోక్ అర్థం కాదు. జోక్ తర్వాత చోల్కర్ని అడిగితే చోల్కర్ చెప్తాడు, తను చేసినటువంటి త్యాగం తనకు మాత్రమే తెలుసు అనుకున్నాను, ఎక్కడో కౌపినేశ్వర ఆలయంలో ఆ సమీపంలో ఉన్నటువంటి నేను చక్కెర మానేసినటువంటి విషయం బాబా గ్రహించారని చెప్పి చోల్కరు ఆనంద బాష్పాలతో వెక్కి వెక్కి ఏడుస్తారు. అంటే
తన కోరిక తీరింది, అందుకు కృతజ్ఞతగా నేను ఎంత త్యాగం చేశాను, నేను చేసినటువంటి చిన్న త్యాగమే అయినా సరే నా కృతజ్ఞతను వారు గుర్తించారు. ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా బాబా చేసినటువంటి మేలు పట్ల ఎప్పుడూ మనం కృతజ్ఞులమై ఉండాలి. ఆ కృతజ్ఞతే మనకు శ్రీరామ రక్షగా మారుతుంది. ఇదే అధ్యాయంలో బల్లి ప్రస్తావన ఉంటుంది. ఆ బల్లి ప్రస్తావన మన జీవిత పర్యంతం గుర్తుపెట్టుకోవాలి. కనీసం మనకు బల్లి అంత జ్ఞానం కూడా రాలేదే బాబా సాహచర్యంలో అని చెప్పి. ఎక్కడో ఔరంగాబాద్లో బయలుదేరుతున్నటువంటి తన చెల్లెల గురించి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఎందుకంటే అక్కడ త్రికాల జ్ఞాని ఉన్నాడు. ఆ త్రికాల జ్ఞాని ఉన్నటువంటి చోట దూలాన్ని అంటుపెట్టుకొని ఉంది. కాబట్టి ఆ త్రికాల జ్ఞాని యొక్క సాహచర్యంలో అంత గొప్ప సాధన అది చేసింది. అందుకనే ఎక్కడో ఉన్నటువంటి తన చెల్లెలు వస్తున్నటువంటి విషయం తెలుస్తుంది. మనం కూడా ఎప్పుడు జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, బాబా సాహచర్యం ఇన్ని రోజులు చేశాం, మనకు ఏమైనా పరిణితి కలిగిందా, మనలో ఏమైనా మార్పు వచ్చిందా అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఏదో ఒకటి సాధించాలి, సాధించకుండా ఉండడం అనేది ఉండకూడదు బాబా సాహచర్యంలో. అది ఆ పరిణితి ఏందనేటువంటిది మీ స్థాయిని బట్టి, మీరు బాబాను అవగాహన చేసుకున్నటువంటి ఆ స్థాయిని బట్టి మాత్రమే ఉంటుంది. బాబా దగ్గర మనం కొంత అర్హతను సాధించడానికి, బాబా సాహచర్యంలో పరిణితిని ఎప్పటికప్పుడు పెంచుకోవడానికి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఆశ్రయాన్ని ఎప్పుడూ వదలకుండా ఉందాం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.